అందరికీ నమస్కారం. నిన్నటి నుంచి కూడా దివ్యాంగులందరికీ కూడా సదరం ఫ్లాట్లు ఓపెన్ అయ్యాయి. బాగానే ఉందండి. 5G టెక్నాలజీ అంటున్నారు, ఏఐ టెక్నాలజీ అంటున్నారు. బాగానే ఉంది. టెక్నాలజీ గురించి బాగానే మాట్లాడుతున్నారు. అయితే నేను ఫస్ట్ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఒక సదరం ఫ్లాట్ బుక్ చేసుకుందామని తిరుగుతూనే ఉన్నాను. మొదటి రోజేమో సర్వర్ ప్రాబ్లం ఉన్నారు, ఇప్పుడేమో అసలు స్లాట్లు ఎక్కడో దూరాన ఉన్నాయన్నారు. మేము దివ్యాంగులమే, ఒక చోటుని ఒక 2 అడుగులు వేసి పక్కన వేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అన్నీ కూడా ఆన్లైన్ ద్వారా మీరు అప్రోచ్ చేసుకోవాలి, అది కూడా 3 సార్లు మాత్రమే ప్రయత్నం చేసుకోవాలి అంటున్నారు. చాలా ప్రాబ్లంగా ఉంది. మీరు దీనికి సంబంధించి ఏ రకమైన సమాధానం చెప్తారు? పథకాలు ఉన్నాయి, టెక్నాలజీ ఉంది, దాన్ని మరింత సరళీకృతం చేసి మాకు మీరు అందించాల్సిన బాధ్యత మీపై ఉంది. ప్రభుత్వం వారు అది గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి కూడా, మాకు ఏదైతే బస్ పాసులు కానీ ఇవన్నీ కూడా జారీ చేయడంలో కూడా కొన్ని మార్పులు చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే మేము ఈ దివ్యాంగత్వం అనేది మాకు జన్మతహా వచ్చింది. మేము ఏదో యాక్సిడెంట్ అయ్యో లేకపోతే ఇంకోటి అయితే అనుకోవచ్చు, అది ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు వస్తే అనుకోవచ్చు. మాకు జన్మతహా వచ్చి మేము దివ్యాంగులమే అని నిరూపించుకోవడానికి ఒక సర్టిఫికేట్ కోసము నేనైతే మా భార్య కోసం దాదాపు ఆ అమ్మాయి 10 ఏళ్ళు ట్రై చేసింది, రాలేదు. తర్వాత నేను 2 ఏళ్ల నుంచి ట్రై చేస్తున్నాను, రాలేదు. ఎందుకని? ఆన్లైన్ ద్వారా ఆన్లైన్ ద్వారా చేయొచ్చు. ఎప్పుడు వెళ్ళినా కానీ స్లాట్లు లేవు, ఎప్పుడు వెళ్ళినా కానీ సర్వర్ లేదు. ఇంక మరి మాకు సర్టిఫికేట్ ఎలా వచ్చేది? మేము ఎలా దివ్యాంగులమని నిరూపించుకునేది? మా హక్కుని అణగదొక్కినట్టే కదండి. గుర్తుంచుకోండి, నాలాగే కొన్ని వేలాది మంది దివ్యాంగులు ఈ రోజున ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగేటట్టు ఈ కూటమి ప్రభుత్వం చూడాలని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ, జై హింద్, జై భారత్.